సార్ ఓకే. 'బాలకృష్ణ' గారి 'డాకు మహారాజ్' సినిమా ఇవాళ యూఎస్‌లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి. అక్కడి నుంచి కూడా టాక్ వచ్చేసిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి యూఎస్‌ఏ 'డాకు మహారాజ్‌కి' ఏ విధంగా ఉంది? హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే నేను డైరెక్ట్‌గా చూడలేదు కాబట్టి నా రివ్యూ చెప్పలేను గానీ, యూఎస్ఏ రివ్యూ వచ్చింది. 'డాకు మహారాజ్' యాక్చువల్‌గా ట్రైలర్‌లు మన 2 రిలీజ్ అయినాయి ఈ మధ్య కాలంలో. హ్మ్. మొదటిదేమో కొంత క్లాస్‌గా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి సరిపోయే విధంగా ముందుగా రిలీజ్ చేశారు. బట్ ఫ్యాన్స్ అంతా గూడా డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసేసరికి నిన్న మళ్ళీ ఒక మ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాంట్లో బ్రహ్మాండంగా మాస్ ఎలిమెంట్స్‌ని చూపిచ్చారు. అట్లాగే బాలయ్య మార్క్ డైలాగ్స్ గూడా ఉన్నాయి. అంటే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తారు. నేను చంపడంలో జేస్తాను. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అన్న డైలాగు పేలింది. అట్లాగే 15 కత్తిపోట్లు ఒక బుల్లెట్ దిగినా కూడా అతను కిందకి పడిపోకుండా చంపుతూనే ఉన్నాడు. వాడు మనిషి కాదు. ఒక వైల్డ్ యానిమల్ అనే డైలాగ్ గాని, ఇలాగా ఆహ్, అతని డైలాగ్స్ అంతా కూడా ఆ ట్రైలర్‌లో మాస్‌ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో, ఈ కాంటెక్స్ట్‌లో అక్కడ రివ్యూ వచ్చింది. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నదేమంటే, ఇది బాలకృష్ణకు సెకండ్ హ్యాట్రిక్ అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ 'అఖండ' ఆహ్, ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. తర్వాత 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి' ఈ 3 ఆయన ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. 3 సినిమాలు వరుసగా హిట్ అయినాయి. ఇది ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్‌కి దారి తీస్తుంది. అంటే ఇది గూడా పెద్ద హిట్ అవుతుంది అని యూఎస్ఏ రివ్యూ చెప్తున్నారు. ప్రధానంగా ఏందంటే 'విరాజ్ సుర్వి' అనే ఒక విలన్ ఉంటాడు. 'బాబీ డియోల్' ఈ క్యారెక్టర్ చేశాడు. 'విరాజ్ సుర్వి' అనేవాడు రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తుంటాడు. మైనింగ్ వ్యాపారం, అడవుల్లోని జంతువులని వేటాడి, జంతువుల్ని బంధించి, జంతువులతో వ్యాపారం ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అతను తెలుగు రాష్ట్రాల మీద అతని కన్నుబడుతుంది. ఇక్కడ చాలా పెద్ద వనరులు ఉన్నాయని ఇక్కడ గూడా దోపిడీలకి తెరలేపుతాడు. ఇక్కడ ఆ టైంలో 'నానాజీ' అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. 'నానాజీ' బాలకృష్ణ చేశాడు. సో, ఈ 'నానాజీ' 'విరాజ్ సుర్వీని' ఎట్లా ఎదుర్కొంటాడు? ప్రజలకి అక్కడున్న ప్రజల్ని ఎలా కాపాడతాడు? అనేది బేసిక్ స్టోరీ. అయితే 'నానాజీ' ఒక పాప కోసం ఒక ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం, ఆ ఫ్యామిలీ ఎమోషన్సు అవన్నీ గూడా దీంట్లో చూపిచ్చారంటున్నారు. అంటే 2 రకాలుగా బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటది. ఒకటేమో ఒక డెకాయిట్ లాగా ఆహ్, ఉండి వాడిని ఎదుర్కొనే క్యారెక్టరు. రెండోదేమో ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా. సో, ఈ 2 వేరియేషన్స్ ఈ సినిమాలో చూపిచ్చారని జెప్తున్నారు. యాక్చువల్‌గా ఇది డాకు మాన్సింగ్ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని బాలయ్య 'డాకు మహారాజ్' క్యారెక్టర్‌ని మలిచారని జెప్తున్నారు. అందుకని రాజ్యం లేని రాజు అని, చెడ్డ వాళ్ళందరూ అతన్ని డాకు అని పిలుస్తారు. నేనేమో మహారాజు అని పిలుస్తానని పాప చెప్పిన డైలాగ్ గూడా మనం ట్రైలర్‌లో చూసాం. సో, ఈ డాకు మాన్సింగ్ ఎవరు అనుకున్నప్పుడు, ఈ డాకు మాన్సింగ్ ఏందంటే నార్త్ ఇండియన్ డ డెకాయిట్ అనమాట. 1890 నుంచి 1955 వరకు ఇతనున్నాడు. ముఖ్యంగా 1939 నుంచి 1955 వరకు చంబల్ లోయలో మధ్యప్రదేశ్‌లో ఉంటది. చంబల్ లోయ. మనకి పూలం దేవి చరిత్ర గూడా తెలుసు. పూలం దేవి కంటే ముందనమాట ఇతను. ఆ చంబల్ లోయలో ఇతను హడలెత్తించాడు. బేసిక్‌గా ఇతను రాథోడ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు. రాజ్‌పుట్ దీంట్లో రాథోడ్ అనే ఒక కమ్యూనిటీ ఉంటది. ఆ కమ్యూనిటీ అన్నమాట. ఇతను ఒక 17 మందిని గ్యాంగ్ ఫార్మ్ చేసుకొని అతను అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడం, దోపిడీలు చేయడం, దాన్ని ప్రజలకు పంచిపెట్టడం. ఒక రాబిన్ హుడ్ అంటారు గదా! అలాగా. అతని మీద దాదాపు 100 కేసులున్నాయి. 1000-112 డెకాయిటీలు చేశాడని, 185 మందిని చంపాడని, అందులో 32 మంది పోలీసులున్నారని చెబుతారు. ముందుగా అతన్ని కొడుకుని 'సుబేదార్ సింగ్' అని 1955లో చంపేయడంతో కొడుకుని చంపేస్తారు. దాని తర్వాత ఇతను గూడా లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుందనమాట. సో, దీని మీద ఆల్రెడీ 2 సినిమాలొచ్చాయి. 'డాకు మాన్సింగ్' అని 1971లో, తర్వాత 'సోన్‌చిడియా' అని మనోజ్ బాజ్‌పేయి హీరోగా 2019లో ఒక సినిమా వచ్చింది. అమితాబ్ బచ్చన్ గూడా ఈ 'డాకు మాన్సింగ్' గురించి చెప్పాడు. మా చిన్నతనంలో ఆయన గురించి మేము ఎక్కువ వినేవాళ్ళం అని. సో, దాన్ని బేస్ చేసుకొని బాలకృష్ణ సినిమా గూడా
ఈ క్యారెక్టర్ని మెయిన్గా డిజైన్ చేశారని చెప్తున్నారు. సో అది ఆ డాకుగా ఉన్న సీన్లంతా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయనేది యుఎస్ఏ రివ్యూలో మనకి చెప్తున్నారు. కొత్త బాలకృష్ణని చూస్తాము. ఒక ఎనర్జెటిక్, ఒక యంగ్ బాలకృష్ణ ఎలా ఉండేవాడో ఒకప్పుడు, అలాంటి బాలకృష్ణని చూస్తాము. హార్స్ రైడింగ్ కానీ, ఫైట్స్ కానీ అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు. రెండవ అంశం బాబీ డియోల్ని విలన్ గా మనకు మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్లో చూపించాడు. అతను ఒక కొత్త అవతారంతో ముందుకు వచ్చాడు బాబీ డియోల్. అంతకుముందు హీరోగా ఉండేవాడు. సో అతన్ని అంటే బాలకృష్ణకి ఒక ధీటైన విలన్ గా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఒక కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలుగు ఆడియన్స్ కి అలాంటి విలన్ చూడలేదు. బాలకృష్ణకి ధీటుగా చాలా బాగా చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనేది రివ్యూలో మనకు వచ్చింది. సో బాలకృష్ణ ఇంట్రడక్షన్, తర్వాత ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఇవి హైలైట్ గా నిలుస్తాయని రివ్యూలో చెప్తున్నారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ, ఆ పాపతో బాలకృష్ణ అనుబంధం కావచ్చు, ఆ ఫ్యామిలీ డ్రామా కూడా చాలా బాగుంది. చాలా ఎమోషనల్ సీన్స్ అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా కథగా తీసుకుంటే గొప్ప కథగా కనిపించకపోయినా స్క్రీన్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాడు బాబీ అనేది వాళ్ళు ఎక్కువ మంది మనకి చెప్తున్నారు. అట్లాగే తమన్ విశ్వరూపం చూపించాడు. ఎందుకంటే 3 సినిమాలకు కూడా తమనే చేశాడు బాలకృష్ణతో. ఇది కూడా తమనే చేశాడు. తమన్ విశ్వరూపం చూపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆల్రెడీ తమన్ మొన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీకర్లు బద్దలైతే నాకు సంబంధం లేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను బాబీ విపరీతంగా కొట్టుకునే వాళ్ళం పోస్ట్ ప్రొడక్షన్ లో మ్యూజిక్ సంబంధించి, అంత పర్ఫెక్ట్ గా పనిచేసామని కూడా తమన్ చెప్పాడు. సో అలాగే ఉందని చెప్తున్నారు సినిమా చూసిన వాళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా ఉంది. ఒక్కొక్క దగ్గర బాలకృష్ణ విశ్వరూపాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైకి లేపింది అని చెప్తున్నారు. సో అట్లాగే పాట మనకి దబిడి దిబిడి ఆల్రెడీ ఎంత నెగిటివ్ వైరల్ అయిందో కానీ స్క్రీన్ లో అదేమి అంత అనిపించదు. ఆయన క్యారెక్టర్ ఆ సందర్భం సరిగ్గా సరిపోయింది అనేది కూడా మాట్లాడుతాం. అంత ఎబ్బెట్టిగా బయట మనకి చూసిన అంటే ట్రోలింగ్లు ఏమైందంటే కావాలనే సౌండ్లను పెంచి, కావాలని ఆ సౌండ్లని చేసి ఆ షాట్లను అలా చేశారు. కానీ ఓవరాల్ గా అంత ఫీలింగ్ ఏం లేదు. అది సరదాగానే ఉంటది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా నెగిటివ్ ఇది పోయి సినిమా చూస్తున్నాక మనకు ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఈ డాకు సీన్లు, ఆ మైన్స్, అవన్నీ ఆ లొకేషన్స్ అంతా కూడా కెమెరా వర్క్ అద్భుతంగా ఉందని చెప్తున్నాడు. విజయ్ కార్తిక్ కర్ణన్ కెమెరా సినిమాటోగ్రఫర్, తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. బాలయ్యని చూపించిన పద్ధతి కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది మాస్ ఆడియన్స్ కి సంక్రాంతి ఫెస్టివల్ వాళ్ళకి చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇది ఇబ్బంది కలగదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా వెళ్ళి చూడొచ్చు. అంటే ఆ పాట దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ లో నెగిటివిటీ వచ్చింది, కానీ అదేమి ఉండదు. అందుకనే రెండో ట్రైలర్ అలా కట్ చేశారు, కొద్దిగా మాస్కి కూడా సూట్ అయ్యేట్టుగా. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు అన్న ఇదైతే వచ్చింది. అంటే రొటీన్ స్టోరీస్ ఉంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాలయ్యని ఒక కొత్త బాలయ్యని చూస్తాము అనేది ప్రధానంగా మనకి వస్తున్న సమాచారం. సో సంక్రాంతి మామూలుగానే బాలయ్యకి సంక్రాంతి అంటేనే ఆయనకి అచ్చొచ్చినట్టుగా మనకు తెలుసు. అనేక సినిమాలు సంక్రాంతికి ఆయన పెద్ద హిట్లు ఇచ్చాడు. ఈసారి కూడా బాలయ్య సంక్రాంతికి హిట్ కొడుతున్నాడు అనేది ఓవరాల్ గా యుఎస్ఏ రివ్యూలో సారాంశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.